వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. ఫిబ్రవరి 17 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. అదేవిధంగా డైలీ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఇలా టాపిక్ వైజ్ టెస్టులు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. నా నెంబర్ 8186006848. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు కావాలనుకున్నా, ఓకేనా, హిస్టరీ పీడిఎఫ్ కావాలనుకున్నా కూడా కాల్ చేయండి. ఓకేనా, చూద్దాం మీరు వాళ్ళ కరెంట్ అఫైర్స్. నెంబర్ 1, 3వ అంతర్జాతీయ ఆయుష్ సమావేశం 2026కు ఆతిథ్య దేశం. 3వ అంతర్జాతీయ ఆయుష్ సమావేశం 2026కు ఆతిథ్య దేశం దుబాయ్ అన్నమాట, గుర్తుంచుకోవాలి. చూడండి, ఆయుష్లో ఏ అంటే ఆయుర్వేదం, వై యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. గుర్తుపెట్టుకోవాలి. ఆయుష్, AYUSH. ఏ ఆయుర్వేదం, వై యోగా, యు యునాని, ఎస్ సిద్ధ, హెచ్ హోమియోపతి అనమాట. నెక్స్ట్ నెంబర్ 2, 3వ అంతర్జాతీయ ఆయుష్ సమావేశం 2026 యొక్క థీము నోట్ చేసుకోవాలి. ఎవిడెన్స్ బేస్డ్ ఆయుష్ ఇంటర్వెన్షన్ ఇన్ మైండ్ బాడీ. మళ్ళీ చెప్తున్నా, ఎవిడెన్స్ బేస్డ్ ఆయుష్ ఇంటర్వెన్షన్ ఇన్ మైండ్ బాడీ. మళ్ళీ చెప్తున్నా, ఎవిడెన్స్ బేస్డ్ ఆయుష్ ఇంటర్వెన్షన్ ఇన్ మైండ్ బాడీ. నెంబర్ 3, ప్రస్తుత కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్రావ్ గణపతిరావు జాదవ్. నెంబర్ 4, 39వ ఆఫ్రికన్ యూనియన్ 2026కు ఆతిథ్యం ఇచ్చిన దేశం. చూడండి, 39వ ఆఫ్రికన్ యూనియన్ 2026కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏదంటే ఇథియోపియాలోని అడిస్ బాబా నగరంలో జరిగిందనమాట. చూడండి, ఏయు అంటే ఆఫ్రికన్ యూనియన్. ఇది ఏర్పడిన సంవత్సరం 2002. ప్రధాన కార్యాలయం అడిస్ అబాబా. సభ్య దేశాలు 55. మళ్ళీ చెప్తున్నా, ఏయు ఏర్పడిన సంవత్సరం 2002. ప్రధాన కార్యాలయం అడిస్ అబాబా, ఇథియోపియా. సభ్య దేశాలు 55. నెక్స్ట్ నెంబర్ 5, బార్బడోస్కు మూడవసారి ప్రధానిగా ఎన్నికైన వారు మియా మోట్లీ. మళ్ళీ చెప్తున్నా, బార్బడోస్ మూడవసారి ప్రధానిగా మియా మోట్లీ. బార్బడోస్ రాజధాని బ్రిడ్జ్ టౌను, బార్బడోస్ భాష ఇంగ్లీషు, బార్బడోస్ కరెన్సీ డాలరు, బార్బడోస్ ప్రెసిడెంట్ జెఫ్రీ బోస్టిక్, బార్బడోస్ ప్రధాని మియా మోట్లీ. మళ్ళీ చెప్తున్నా, బార్బడోస్ రాజధాని బ్రిడ్జ్ టౌను, బార్బడోస్ భాష ఇంగ్లీషు, బార్బడోస్ కరెన్సీ డాలరు, బార్బడోస్ ప్రెసిడెంట్ జెఫ్రీ బోస్టిక్, బార్బడోస్ ప్రధాని మియా మోట్లీ. నెక్స్ట్ నెంబర్ 6, అమెరికాకు చెంది కన్నుమూసిన డేవిడ్ జే ఫార్చర్ ఎవరంటే ఒక ఇంటర్నెట్ ప్రముఖుడు అనమాట. ఇతన్ని గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ అని పిలుస్తారు. ఇంటర్నెట్ ప్రముఖుడైన ఇతన్ని గ్రాండ్ ఫాదర్, ఇంటర్నెట్ యొక్క తాతలాగా చెప్తారనమాట. ఎవరిని? ఈ డేవిడ్ జే ఫార్చర్ని. ఇతను అమెరికాకు చెందినటువంటి వ్యక్తి కన్నుమూయడం జరిగింది. నెంబర్ 7, 2026 సంవత్సరమును భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్లు కలిసి ప్రకటించిన సంవత్సరం. చూడండి, 2026 సంవత్సరమును భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఇద్దరు కూడా ఏమని ప్రకటించారు అంటే ఇండియా ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్. మళ్ళీ చెప్తున్నా, ఇండియా ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ అనగా తెలుగులో దీన్నే భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణ సంవత్సరం అంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇండియా ఫ్రాన్స్లు ప్రకటించిన సంవత్సరం 2026ను ఇండియా ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్. ఇన్నోవేషన్ అంటే ఆవిష్కరణ. నెక్స్ట్ నెంబర్ 8, సెంట్రల్ వీస్టా పునరాభివృద్ధిలో భాగంగా ఢిల్లీలోని నార్త్ మరియు సౌత్ బ్లాక్లలో 1.55 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పడి ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా 2026 చివరి నాటికి అవతరించబోయేది. చూడండి, ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియంగా అవతరించబోతూ ఉందన్నమాట మన దేశంలో ఉన్న మ్యూజియం. అదే గుర్తుపెట్టుకోవాలి, పేరు చెప్తున్నా,
యుగే యుగిన్ భారత్ నేషనల్ మ్యూజియం. యుగే యుగిన్ భారత్ నేషనల్ మ్యూజియం. యుగే యుగిన్ భారత్ నేషనల్ మ్యూజియం. దీని ఆర్కిటెక్చర్ ఎవరంటే కులపత్ యంత్ర సస్తత్. కులపత్ యంత్ర సస్తత్. కులపత్ యంత్ర సస్తత్ అనమాట. ఇక్కడ 5,000కు పైగా సంవత్సరాల భారతదేశ చరిత్ర ప్రతిబింబించేలా ఉంటుందన్నమాట. 5,000కు పైగా సంవత్సరాల భారతదేశ చరిత్ర అంటే సింధు లోయ నాగరికత మొదలుకొని చాలా ప్రాచీనమైన విషయాలన్నీ కూడా మనకు ఒకనే ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. దాదాపు 80,000 నుండి 1,00,000 వరకు కళాఖండాలు ఉంటాయంట ఇందులో. 80,000 నుండి 1,00,000 వరకు కళాఖండాలు అంటే మనం అర్థం చేసుకోవాలి ఎంత పెద్ద మ్యూజియం అనేది. కాబట్టి ఈ ఏడాది చివరి నాటికి మ్యూజియం అనేటువంటి తీర్చిదిద్దుతూ ఉన్నారనమాట. యాక్చువల్గా ఇప్పుడు సేవా తీర్థ్ అనేటువంటిది ఆ బ్లాక్లలోనే ఉండింది ఇంతకుముందు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయాలు ఆ బ్లాక్లలో ఉండేటనమాట. ఇప్పుడు ఆయన కొత్త కార్యాలయం సేవా తీర్థలోకి వెళ్ళాడు కాబట్టి ఆ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో నార్త్ బ్లాకు, సౌత్ బ్లాకులు ఇప్పుడు దాన్ని గొప్ప మ్యూజియంగా తీర్చిదిద్దుతూ ఉన్నారనమాట. ఆ మ్యూజియం పేరు గుర్తుపెట్టుకోవాలి మీరు. యుగే యుగిన్ భారత్ నేషనల్ మ్యూజియం ఢిల్లీలో ఉంటుందన్నమాట. ఇది ఢిల్లీ నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్. ఢిల్లీలో నార్త్ బ్లాకు, సౌత్ బ్లాక్లు ఏవైతే ఉన్నాయో వాటిని మ్యూజియంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. నెంబర్ 9, 1925లో రఘునాథ ముర్ముచే తయారు చేయబడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటూ ఉన్న లిపి. సో 1925 అంటే ఇప్పుడు 100 ఏళ్ళు పూర్తయింది. రఘునాథ ముర్ముచే తయారు చేయబడిన 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న లిపి పేరు ఓల్ చికీ స్క్రిప్ట్ అనమాట. ఓల్ చికీ స్క్రిప్ట్. ఈ ఓల్ చికీ స్క్రిప్ట్ ఓకేనా. ద్రౌపది ముర్ము గారు ఈ స్క్రిప్ట్కు సంబంధించినటువంటి ఒక స్టాంపును అదేవిధంగా ఒక కాయిన్ రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 100 రూపాయల స్టాంపు, 100 రూపాయల కాయిన్ ఈ లిపికి సంబంధించినటువంటి కాయిన్ మరియు స్టాంపును రిలీజ్ చేశారనమాట. దీన్నే మనము ఓల్ మరియు సంతాలి వర్ణమాల అని కూడా అంటారు. వెస్ట్ బెంగాల్లో మనకు సంతాలి భాష ఉంటుంది కదా, ఆ సంతాలి భాషకు చెందినటువంటి ఒక స్క్రిప్ట్గా చెప్తున్నారనమాట దీన్ని. ఓల్ మరియు సంతాలి వర్ణమాల అని కూడా పిలుస్తారంట. ఎవరు దీన్ని తయారు చేసింది? రఘునాథ ముర్ము అనమాట. 1925లో తయారు చేసినాడు. 100 ఏళ్ళు పూర్తి చేసుకుందనమాట. ఈ ఓల్ చికీ స్క్రిప్ట్ గుర్తుపెట్టుకో. స్క్రిప్ట్ పేరు ఓల్ చికీ స్క్రిప్ట్. దీన్ని ఏమని పిలుస్తారంట? ఓల్ మరియు సంతాలి వర్ణమాల అని కూడా అంటారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి లిపి ఇటీవల. దాని సందర్భంగా 100 రూపాయల నాణ్యమును, 100 రూపాయల స్టాంపును రిలీజ్ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ లిపిని తయారు చేసిన వ్యక్తి పేరు రఘునాథ ముర్ము. 1925లో తయారు చేసినాడు. నెక్స్ట్ నెంబర్ 10, దేశంలోనే తొలి హైడ్రోజన్ ఆధారిత వ్యవసాయ డ్రోన్ తయారు చేసిన స్టార్టప్ సంస్థ. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఆధారిత వ్యవసాయ డ్రోన్ తయారు చేసిన స్టార్టప్ సంస్థ హర్యానాకు చెందినటువంటి వావ్గో గ్రీన్ అనే స్టార్టప్ సంస్థ. హర్యానాకు చెందిన వావ్గో గ్రీన్ అనే స్టార్టప్ సంస్థ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, హర్యానాకు చెందినటువంటి వావ్గో గ్రీన్ అనే స్టార్టప్ సంస్థ. 3 కిలోల హైడ్రోజను నింపితే ఏకంగా 3 గంటల పాటు గాల్లో ఉండి మందులను చల్లుతుందన్నమాట. వాటి వ్యవసాయదారులకు చాలా కీలకంగా ఉపయోగపడేది ఇది. హైడ్రోజన్ ఆధారిత వ్యవసాయ డ్రోన్ దేశంలోనే మొదటి డ్రోన్ అన్నమాట. ఒక్కసారి హైడ్రోజన్ ఇంధనాన్ని నింపితే నువ్వు ఏకంగా 3 గంటల పాటు గాల్లో ఉండి మందులను చల్లుతుందంట. నెక్స్ట్ నెంబర్ 11, నదులలో ప్రవాహ తీరుపై ఏఐతో ఖచ్చితమైన అంచనాలు చేసిన ఐఐటి శాస్త్రవేత్తలు ఎవరు? నదులలో ప్రవాహ తీరుపైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఖచ్చితమైన అంచనాలు చేసిన ఐఐటి శాస్త్రవేత్తలు ఎవరు? ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు. మళ్ళీ చెప్తున్నా, ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు నదులలో ప్రవాహ తీరుపైన ఏదైతే కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో దాంతో ఖచ్చితమైన అంచనాలు చేసిందనమాట. ఏ శాస్త్రవేత్తలు? ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు. నెక్స్ట్ నెంబర్ 12, అండమాన్ నికోబార్ దీవుల్లో అభివృద్ధి పనుల కోసం ఏర్పాటైన గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఆమోదించినటువంటి సంస్థ. సో అండమాన్ నికోబార్ దీవులు ఏవైతే ఉన్నాయో అక్కడ అభివృద్ధి పనుల కోసం ఏర్పాటైంది ఒక ప్రాజెక్ట్. దాని పేరే గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు. ఆ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి సంస్థ పేరు, ఆమోదం తెలిపిన సంస్థ పేరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఎన్జిటి ఉంటుంది కదా మనకు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. వీళ్ళు అండమాన్ నికోబార్ దీవుల్లో అభివృద్ధి పనుల కోసం ఏర్పాటైన ఒక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ ప్రాజెక్టు పేరు ఏంటంటే కనుక
గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి సంస్థ పేరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనమాట. వీళ్ళు ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుందన్నమాట. గ్రీన్ సిగ్నల్ ఖచ్చితంగా ఆమోదించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. నెక్స్ట్ నెంబర్ 13, కొత్త స్క్వాట్ లాబ్స్టర్ సముద్ర జాతి జీవి అయిన లియోగతియా సముద్రగిరిని కనుగొన్న ప్రాంతం. చూడండి, ఒక కొత్త స్క్రాట్ లాబ్స్టర్ సముద్ర జాతి అనమాట. ఆ జీవి పేరు లియోగతియా సముద్రగిరి అని పేరు పెట్టారు. ఈ లియోగతియా సముద్రగిరిని ఎక్కడ కనుగొన్నారంటే లక్షద్వీపుల్లో కనుగొన్నారు. ఇది కొత్త జాతి అనమాట. లియోగతియా సముద్రగిరి అనేటువంటి దాన్ని కనుగొన్నారన్నమాట ఆ జీవిని. లాబ్స్టర్ సముద్ర జాతికి చెందినటువంటి జీవి అనమాట ఇది. కాబట్టి గుర్తుపెట్టుకో, స్కాట్ లాబ్స్టర్ సముద్రాల్లో ఉంటాయన్నమాట ఇవి. మనకు చూడ్డానికి నత్తలు ఉంటాయి కదా ఇవి, దానిలాగానే మనకు కనిపిస్తాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ నెంబర్ 14, భారతదేశంలో అరుదైన నల్లటి రెక్కల డేగ బ్లాక్ సోల్జర్ కైట్ ఆంధ్రప్రదేశ్లో కనిపించిన ప్రాంతం. అంటే భారతదేశంలోనే అరుదైన నల్లటి రెక్కల డేగ, దాన్ని ఇంగ్లీష్లో బ్లాక్ సోల్జర్ కైట్ అంటారనమాట. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనిపించింది ఇదంటే కర్నూలు జిల్లాలోని కోడుమూరు. మళ్ళీ చెప్తున్నా, కర్నూలు జిల్లాలోని కోడుమూరులో కనిపించింది నల్లటి రెక్కల డేగ. దాని రెక్కలంతా నల్లగా ఉంటాయన్నమాట ఆ డేగకి. కాబట్టి ఇది ఎక్కడ కనిపించింది అరుదైనటువంటి ఈ పక్షి అంటే కర్నూలు జిల్లాని కోడుమూరు. తెలుగులో దీన్ని రామదాసు పక్షి అని కూడా అని పిలుస్తారంట. తెలుగులో దీన్ని రామదాసు పక్షి అని కూడా అంటారని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నారన్నమాట, రామదాసు పక్షి. నెక్స్ట్ నెంబర్ 15, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని దేశంలోనే తొలిసారిగా 100 కోట్లతో వెల్త్ ఫండ్ ఏర్పాటు చేసిన రాష్ట్రం. చూడండి, దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని 100 కోట్లతో ఏకంగా ఒక వెల్త్ ఫండ్ను ఏర్పాటు చేసిన రాష్ట్రం దేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రం అంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ వెల్త్ ఫౌండేషన్ పేరుతో, ఆంధ్రప్రదేశ్ వెల్త్ ఫండ్ పేరుతో దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ఒక ప్రణాళికాబద్ధంగా మనకి ముందు అవసరాల కోసం ఉపయోగపడే విధంగా ఈ ఫండ్ ఏర్పాటైందనమాట, ఏపీ వెల్త్ ఫండ్. ఇలా ఏ రాష్ట్రంలో కూడా చేయలేదన్నమాట, ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చేసిందని చెప్తున్నారు 100 కోట్లతో. నెంబర్ 16, లైఫ్ సైన్సెస్ను అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ సదస్సు అయిన 23వ బయో ఆసియా సదస్సు 2026కు ఆతిథ్య నగరం. చూడండి, బయో ఆసియా సదస్సు 2026కు ఆతిథ్య నగరం. బయో ఆసియా సదస్సు 2026కు ఆతిథ్య నగరం హైదరాబాదు. ఇది 23వది అనమాట. ఈ బయో ఆసియా సదస్సు ఎన్నవది అంటే 23వ సదస్సు అనమాట. ఫిబ్రవరి 15 నుంచి 18 వరకు 2 రోజుల పాటు జరుగుతుంది. ఏవైతే బయో సైన్సెస్ ఉంటాయో దాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ సదస్సు అనేటువంటి జరుగుతుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద సదస్సుగా చెప్తారు బయో సైన్సెస్కి సంబంధించి అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్, తెలంగాణ. నెంబర్ 17, 23వ బయో ఆసియా సదస్సు 2026 థీమ్. చూడండి, బయో ఆసియా జరుగుతుంది కదా హైదరాబాద్లో, దాని థీమ్ అడుగుతున్నాడు. ఒక చూద్దాం. టెక్ బయో అన్లీస్డ్, ఏఐ ఆటోమేషన్ అండ్ బయాలజీ రెవల్యూషన్. మళ్ళీ చెప్తున్నా, టెక్ బయో అన్లీస్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ అండ్ బయాలజీ రెవల్యూషన్. ఇంపార్టెంట్ థీము. మళ్ళీ చెప్తున్నా, టెక్ బయో అన్లీస్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ అండ్ బయాలజీ రెవల్యూషన్. అనమాట. నెక్స్ట్ నెంబర్ 18, T20లలో 700 వికెట్లు తీసిన తొలి బౌలర్గా రికార్డు సృష్టించిన ప్లేయర్. చూడండి, మనకు T20 వరల్డ్ కప్ జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు 700 వికెట్ల మైలురాయిని చేరుకొని ప్రపంచంలోని T20లో 700 వికెట్లు తీసినటువంటి మొదటి ప్లేయర్గా నిలిచాడు రషీద్ ఖాన్. ఓకేనా, మనందరికీ తెలుసు, గొప్ప స్పిన్నర్లలో దిగ్గజం అనమాట. ఓకేనా, ఎవరు? రషీద్ ఖాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్. 700 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు అనమాట. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నెంబర్ 19, జర్మనీలో జరిగిన ఫిడే ఫ్రీ స్టైల్లో విజేతగా నిలిచిన చెస్ ప్లేయర్. జర్మనీలో జరిగిన ఫిడే ఫ్రీ స్టైల్లో విజేతగా నిలిచిన చెస్ ప్లేయర్ ఎవరంటే మాగ్నస్ కార్ల్సన్. గుర్తుపెట్టుకోవాలి, మాగ్నస్ కార్ల్సన్ను. గొప్ప చెస్ ప్లేయర్ అనమాట. ఇంటర్నేషనల్ లెవెల్లో వరల్డ్ టైటిల్ కూడా మనకు, కార్ల్సన్ అంటే వరల్డ్ టైటిల్స్ ఫేమస్. నార్వేకి చెందినటువంటి వ్యక్తి మాగ్నస్ కార్ల్సన్. ఇప్పుడు ఆయన ఫిడే ఫ్రీ స్టైల్లో విజేతగా నిలిచాడు అనమాట.
ఇది జర్మనీలో జరిగిందనమాట ఈ ఈవెంటు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఇక మీకు పీడిఎఫ్లు కావాలనుకున్నా, డైలీ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్నా నాకు కాల్ చేయండి. నా నెంబర్ 8186006848. ఓకే. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్